ఖచ్చితంగా పెనమలూరులో బోడే ప్రసాద్ గారికే టీడీపీ బీఫామ్ వస్తుంది అని చెప్పి అనుకున్నటువంటి నేపథ్యంలో రాలేదు. మీరందరూ కోరుకున్నారు కాబట్టి నేను బోడే ప్రసాద్ ఇచ్చానని చెప్పి ఆయన ప్రకటించడం. మీకు పెనమలూరు టికెట్ వచ్చింది, బ్లాక్మెయిల్ చేశారా, బెదిరించారా? చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో అయినా సరే నేను పోటీలో అయితే నిలుస్తాను. ఈ సీట్లో కోటాను కోట్ల మంది చూసేటువంటి ఈ ఇంటర్వ్యూ సాక్షిగా, మనస్సాక్షిగా చెప్పండి, కాల్ మనీ రాకెట్లపై కానీ సెక్స్ రాకెట్లలో కానీ మీకు ఎలాంటి సంబంధం లేదా? 100% కరెక్ట్. మీ పేరుతో లేకపోవచ్చు ఆస్తులు, మీ పేరు మీద కాకుండా బినామీల పేరు మీద ఉండొచ్చుగా. రాజకీయాలు చేయాలనుకునే వ్యక్తి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ఆఖరి నెల రోజుల్లో డబ్బులు ఖర్చు పెడితే ఎవడైనా ఎమ్మెల్యే కావచ్చు. నిజంగా పెనమలూరు సీట్ని వేలంపాటకు పెట్టారా? పెడితే మీరు వేలంపాటలో ముందుకు రాలేకపోయారా? బహుశా నేను కమ్మ కులంలో పుట్టకుండా ఉంటే ఇంకా పెద్ద నాయకుడిగా ఎదిగేవాడినేమో. పెనమలూరు సీట్ బోడే ప్రసాద్కి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, రానివ్వకూడదు కుట్రలు ఎన్నో చేశారు అనేటువంటిది నాకు ఇన్ఫర్మేషన్. ఏ ఒక్కరినైనా తీసుకొచ్చి బోడే ప్రసాద్ ఇట్లా చేశాడు అని చెప్పమనండి, రాజకీయాల నుంచి ఈ క్షణం విరమించుకుంటాను. ఏదో సాదాసీదాగా వచ్చి మీతో కూర్చోలేదు. మీతో ఇంటర్వ్యూ చేసేబోయే ముందు చాలా మందితో మాట్లాడాను, మీ గురించి స్టడీ చేశాను. మీ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడ జోగి రమేష్ ఆటలు సాగవు. పెనమలూరులో ఒకవేళ కనుక మీరు ఓడిపోతే అది మీ తప్పిదమవుతుందా, కూటమి తప్పిదమవుతుందా? అసలు ఓడిపోను. ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనే కాన్సంట్రేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంది అని చెప్పాల్సి వస్తే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అదే పెనమలూరు కాన్స్టిట్యున్సీ. పెనమలూరు కాన్స్టిట్యున్సీలో జోగి రమేష్ వర్సెస్ బోడే ప్రసాద్ అనే ఎపిసోడ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు అక్కడ విజయ పతాకం ఎగరవేస్తారు, ఎవరు ఆరోపణలన్నీ దాటుకొని పెనమలూరు ఓటర్ల మదిని గెలుచుకుంటారు అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ నేపథ్యంలో పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు డైలీ న్యూస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే మీకు టీడీపీ బీఫామ్ ఇవ్వకపోయేటప్పటికీ బోడే ప్రసాద్ గారికి బీఫామ్ ఇవ్వలేదా అనేటువంటి ప్రశ్న ఒకటైతే, ఎప్పుడు ఇస్తారు అనే ఒక ప్రశ్న, వీటన్నిటిని దాటుకొని ఫైనల్లీ యు గాట్ ద టీడీపీ బీఫామ్. ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ని మించినటువంటి ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ఎన్నో ప్రశ్నలు ఇంకా మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈరోజు డైలీ న్యూస్ హాట్ సీట్లో మిమ్మల్ని తీసుకొచ్చాను. ఆ సమాధానం నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా పెనమలూరులో బోడే ప్రసాద్ గారికే టీడీపీ బీఫామ్ వస్తుంది అని చెప్పి అనుకున్నటువంటి నేపథ్యంలో రాలేదు. ఎక్కడ తేడా కొట్టింది? కొంతమంది సీనియర్లు అలయన్స్లో తెనాలి కానీ మైలవరంలో అయితే మరి అక్కడున్న రిపోర్ట్స్ ప్రకారం కానీ కొత్త వ్యక్తులను తీసుకోవడం వల్ల కానీ కొంతమంది సీనియర్లు పార్టీలో మిగిలారు. సీట్లకి వాళ్ళ పోటీ చేయడానికి ఎక్కడో చోట అవకాశం కల్పించడానికి. ఆ ప్రయత్నంలో భాగం అని చెప్పేసి నేను మొదటి నుంచి భావించాను. నిన్న బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒక్క 4 రోజులు ఆలస్యం చేయటం వలన పెనమలూరు నియోజకవర్గంలో పెద్ద గందరగోళం పుట్టింది. అది ప్రజల నుంచి ప్రజల నుంచి బోడే ప్రసాద్ కావాలి అని చెప్పేసి అందరూ కూడా IVRSలో కోరుకోవటంతో బోడే ప్రసాద్కి సీట్ ఇవ్వటం, మీరందరూ కోరుకున్నారు కాబట్టి నేను బోడే ప్రసాద్కి సీట్ ఇచ్చానని చెప్పి ఆయన ప్రకటించడం పెద్ద బహిరంగ సభలో, సుమారుగా 25-30 వేల మంది ఉన్న సభలో ప్రకటించేసరికి దాంట్లో ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ అన్నీ కూడా విడిపోయింది. ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకా ఏదైనా దాగి ఉందని అయితే నేనేమో అనుకోవట్లేదు. ఒకనాడు టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి పెనమలూరులో అన్డౌటెడ్లీ బోడే ప్రసాద్ గారు మాత్రమే కంటెస్ట్ చేస్తారు. బికాజ్ ఎందుకంటే మీరు ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. అయినప్పటికీ పారాషూట్ నేతలైన దేవినేని ఉమానో, లేకపోతే వసంత కృష్ణ ప్రసాద్నో, లేకపోతే మరింకొకరినో పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అంటే ఆలోచన అంటే ఒక 4 సార్లు 5 సార్లు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు మరి పార్టీకి వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచన పార్టీకి ఉంటుంది. ఆ సందర్భంలో ఆలోచన చేసి ఉండొచ్చు. ఇవ్వకూడదు అనేది మాత్రం ఎక్కడ అనుకోలేదని అయితే నేను అనుకుంటా ఉన్నా.
సో ఫైనల్లీ మీకు పెరంబలూరు టికెట్ వచ్చింది. బ్లాక్మెయిల్ చేశారా, బెదిరించారా, లేకపోతే ఇంకేదైనా తాయిలాల అధిష్టానానికి చూపించారా? ఒకనాడు కాదు అనుకున్న టికెట్ మరొకసారి ఎట్లా ఫామ్ అయింది? నేను ఫస్ట్ డే నాకు పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ ఇచ్చారు, అకామిడేట్ చేయలేకపోతున్నాము అని చెప్పమన్నారని చెప్పారు. చెప్పినప్పుడు ఆ రోజు నుంచి కూడా పార్టీకి విధేయుడుగానే చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో అయినా సరే నేను పోటీలో అయితే నిలుస్తాను, ఈ సీట్లో తెలుగుదేశం పార్టీని ఓడనివ్వను అని బలంగా చెప్పాను. ఎందుకు అనంటే మరి వేరే ఎవరైనా వచ్చినా ఈ సీట్లో ఓడిపోతుంది అనేది ప్రజల యొక్క వాయిస్, అది నా వాయిస్ కాదు. ఓకే, ఏ నిమిషంలో అయితే చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చిందో ఆ నిమిషం నుంచి ఒక ఉద్వేగం అనేది పార్టీలో, పెనమలూరు నియోజకవర్గంలో ప్రజల్లో అనేది ప్రతి క్షణం కూడా ఆ ఉద్వేగం నేను కనిపెట్టాను. నియోజకవర్గంలో ప్రజలు చాలామంది ఫోనులు చేయటం, ఒక్క నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి తెలుగువారు ఎక్కడైతే ఉంటున్నారో ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మెసేజ్లు పెట్టి బోడే ప్రసాద్కి సీటు ఇవ్వకపోతే పార్టీలో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది అనేది ఒక మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్తుంది అని చెప్పేసి, నిజంగా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు స్పందించిన తీరుకి నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. స్థానికంగా ఉన్న ప్రజలైతే మరి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేరు కదా, వాళ్ళు ముక్కులు మొక్కుకోవటం కానీ, లేకపోతే మేము పడిన బాధకి వాళ్ళందరూ కూడా కన్నీరు పెట్టి బోడే ప్రసాద్కి సీటు ఇవ్వకపోవటం ఏంటి, బోడే ప్రసాద్కి సీట్ ఇస్తేనే మేము పార్టీకి ఓటేస్తాం, లేకపోతే మేము ఇంట్లో కూర్చుంటాం అనే పరిస్థితికి ఎవరు సర్వేకి వచ్చినా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ 4 రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల్లో జరిగిన లేట్ అవడం వలన పెద్ద మరి ఏమంటారో దాన్ని బ్లాస్ట్ లాగా, అదే ఏమంటాం, అగ్నిపర్వతం పగిలినప్పుడు బయటకు వచ్చే లావాలాగా ఒకేసారి ప్రజల్లో నుంచి తీవ్రమైన ఉద్వేగం బయటకు వచ్చేసరికి బోడే ప్రసాద్కి ఇక్కడ ప్రజల్లో బాగా బలంగా ఉన్నాడు అని చెప్పేసి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బోడే ప్రసాద్కి అవకాశం కల్పించడం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇది చాలా గడ్డు కాలం అని చెప్పి టీడీపీ కరడు కట్టిన కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, షేర్ చేసినా కూడా కేసులు పెట్టి నానా హింసలు పెట్టారు అనేటువంటిది వాళ్ళ అభియోగం. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ కోసం ఏనాడు జెండాని పక్కన పెట్టకుండా మోసారు మీరు. కుటుంబానికి టైం కూడా కేటాయించకుండా కరోనా అటువంటి టైంలో కూడా మీరు ప్రజలతో మమేకమయ్యారు. అంత అకుంఠిత దీక్ష, అంకిత భావం ఉన్నటువంటి మిమ్మల్ని పక్కన పెట్టాలి అనేటువంటి ఆలోచన చేయటం కూడా సరైనదేనా? ఒక లీడర్గా ఒక సర్పంచ్ని ఎంపిక చేయడానికి మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడంటే 2000 నాకు తెలిసి 7లో, ఓకే, రేపు పొద్దున నామినేషన్ వేయాలనగా ఒక సర్పంచ్ అభ్యర్థిని చేయడానికి రాత్రి 1 గంటకి అనౌన్స్ చేయాల్సి వచ్చింది. భారీ మెజార్టీతో గెలిచాం, అది వేరు. చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిడిలో భాగంగా కొంత లేట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ గెలిచే అభ్యర్థికే ఓటిస్తారని నేను మొట్టమొదటి నుంచి అపారమైన నమ్మకంతో చెప్తున్నా. సీటు నాకే వస్తుంది, నేనే పోటీ చేస్తున్నా. ఒకవేళ రాకపోయినా చంద్రబాబు నాయుడు గారే నా దైవం, చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని నేను గెలిచి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పి బహిరంగంగా చెప్పాను. చాలామంది రాజకీయ విశ్లేషకులని, నాలాంటి జర్నలిస్టులని కాస్త విస్మయానికి గురి చేసినటువంటి స్టేట్మెంట్ కూడా ఇది. ఎవరైనా టికెట్ ఇవ్వకపోతే అధిష్టానం పైన తిరుగుబావుట ఎగరవేస్తారు, అధిష్టానం పైన మాటల తూటాలు, విమర్శల డైనమైట్లు పేలుస్తారు. మీరు మాత్రం నేను చంద్రబాబు గారి బొమ్మ పెట్టుకునే ఎలక్షన్స్కి వెళ్తా అని చెప్పారు. అది ఇండిపెండెంట్గానైనా ఇంకెలా అయినా కరే. ఎందుకు అంత విధేయత? విధేయత అంటారో లేకపోతే తెలివితేటలు అంటారో నాకైతే తెలియదు, కానీ నాకు సీట్ లేదనగానే చంద్రబాబు నాయుడు గారిని తిడతామో, బ్యానర్లు తగలబెడతామో చేస్తే తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా హట్ అయ్యి బోడే ప్రసాద్ను కూడా స్క్రాప్లో కలిపేస్తారు. ఓకే, అది నేను ఆలోచన లేనంత వ్యక్తిని కాదు.
అందుకనే నేను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉంది, ప్లస్ ఓటర్లను కూడా కాపాడుకోవాలి, పార్టీని కూడా కాపాడుకోవాలి. ఏ విధంగా అయినా సరే నేను బ్లాస్ట్ అయ్యానా అది నా మీద ద్వేషంగా మారుతుంది. అందుకనే నేను చాలా ఆలోచనతోటి నాకున్న పార్టీ మీద విధేయతని కాపాడుకుంటూ నా సీట్ నేను సాధించుకున్నా. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నా మీద విశ్వాసం, ప్రజలు నా మీద ఉన్న విశ్వాసాన్ని ఈ విధంగా సీటు దక్కించుకున్నా. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ని తీసుకువచ్చి పెనమలూరులో అకామిడేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావించారు. దేవినేని ఉమాని కూడా తీసుకొచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయించాలని భావించారు. ఇక్కడ ఉన్నది అంటే మీరు సాదాసీదా వ్యక్తి ఏం కాదు, ఎక్స్ ఎమ్మెల్యే, డెడికేటెడ్ ఉన్నటువంటి లీడర్. అయినప్పటికీ మిమ్మల్ని కాదని వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచన చేయటం అంటే ఏం చేసినా సరే పడుంటాళ్లే అనేటువంటి ఒక చులకన భావమా, లేకపోతే మీకన్నా వాళ్ళిద్దరే ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు భావించడం? కృష్ణప్రసాద్ గారు అనేది మాటల మధ్యలో అనుకోవటం తప్పితే ఎక్కడైనా కానీ కృష్ణప్రసాద్ గారి పేరు IVRSలో రాలా, దేవినేని ఉమా గారి పేరు వచ్చింది. ఓకే, అంటే నాకైనా బలమైన వ్యక్తులని బలం లేని వ్యక్తులని నేను మాట్లాడను. కానీ ఆయన సీనియర్, 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోకూడదు, పార్టీ వేరే చోట స్థానం కల్పించాలి అనేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరిని బూతులు ఎక్కువ మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సీట్లు ఇస్తున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ని వదులుకునే పరిస్థితి అయితే ఉండదు కదా. ఆ పరిస్థితుల్లో ఆయన పేరు వాడి ఉండొచ్చు తప్పితే. ఎందుకు టీడీపీలో చాలా మంది సీనియర్లకు టికెట్ ఇవ్వలేదు? దేవినేని ఉమానే ప్రత్యక్ష ఉదాహరణ. అప్పుడు అవును, అది అలయన్స్లో పోయింది. అది అలయన్స్లో పోవటం వలన, అలయన్స్లో పోతే నేను చెప్పాను, అలయన్స్లో పోతే ఎవరికైనా సరే అలయన్స్లో బీజేపీకో జనసేనకో ఇక్కడ ఇస్తే ఫస్ట్ నేను గెలిపించుకొస్తానని చెప్పాను. దేవినేని ఉమాకి నిలువెల్లా అహంకారం ఉంటుంది, గ్రూపు రాజకీయాల్ని ప్రోత్సహించాడు. కృష్ణా జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ సర్వనాశనమైంది దేవినేని ఉమా వల్లే. అందుకని ఈరోజు అతనికి ఈ గతి పట్టింది అని ఒక హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తలు ఎందరో నాకు చెప్పారు. నిజం కాదా? నా మీద కూడా ఇప్పుడు ఒక మనిషిని విజయసాద్ అవ్వచ్చు, బోడే ప్రసాద్ అవ్వచ్చు, ఎంత మంచిగా చేసినా మీలో నెగిటివ్ బయటికి ఒక 2% ఉంటే చాలు. నాలో కూడా అంతే. నేను 100 మంచి పనులు చేసినా నాలో ఉన్న నెగిటివ్నెస్ అనేది బయటికి ప్రజలు దాన్ని ఎదుగుతారు తప్పితే మంచిని బయటికి తీరు. అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు లేకపోతే 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే ఎలా అయ్యాడు, మినిస్టర్ ఎలా అయ్యాడు? పబ్లిక్ రకరకాలుగా బోడే ప్రసాద్ గురించి మాట్లాడుకుంటారు. బోడే ప్రసాద్ నవ్వడు, సీరియస్. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నా కానీ నా కళ్ళు సీరియస్గానే ఉన్నాయి. ఆ స్మైలీనెస్ నాలో ఉండదు. ఎందుకు అని అంటే అది బై బ్యాడ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, జీన్లో ఏదైనా ఇదే ఉండొచ్చు. అంతేగాని బోడే ప్రసాద్ నవ్వడు, చేతులేయడు, ఇది ఒక్కటే నా మీద మాట్లాడతారు. మీరు ఎంతమందినైనా అడగండి, నవ్వుతూ పలకరీయుడు, చేతులేయడు అనేది మాట తప్పితే రెండవది డిఫెక్ట్ అనేది నా మీద చూపిరు. 99% నాలో ఉన్న పాజిటివ్నెస్ని మాట్లాడరు. 1% ఎక్కడైతే నెగిటివ్ ఉందో అది మాట్లాడతారు. జనరల్గా ఉమా గారి మీద కూడా అదే అయి ఉండొచ్చు. కృష్ణా గుంటూరు జిల్లాలో టీడీపీ సీట్ల మొత్తాన్ని హైకమాండ్ వేలానికి పెట్టింది. ఆ వేలం పాటలో ముందుకు రాలేకపోయాడు కాబట్టే పెనమలూరు సీట్ బోడే ప్రసాద్కి ఇవ్వటంలో ఇంత జాప్యం జరిగింది. ఆ వేలం పాటలో ముందుకు వచ్చాడు కాబట్టే పెనమలూరు సీట్ దేవినేని ఉమాకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. ఇది రాజకీయ వర్గాల్లో విపరీతంగా నడుస్తున్న చర్చ. సే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ బోడే ప్రసాద్ గారు, నిజంగా పెనమలూరు సీట్ని వేలం పాటకు పెట్టారా? పెడితే మీరు వేలం పాటలో ముందుకు రాలేకపోయారా? ఈ జిల్లాలో కొల్లు రవీంద్ర, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, ఈరోజు అవినిగడ్లో జనసేన పక్కన పోటీ చేస్తూ ఉన్న బుద్ధప్రసాద్, ఎన్టీఆర్ జిల్లాలో శ్రీరామ్ తాతయ్య, నందిగామ సౌమ్య, మైలవరం ఓకే, తిరువూరు శ్రీనివాస్, పశ్చిమ ఓకే గద్దె రామ్మోహన్, వీళ్ళంతా వేలంపాటలో పాడారా? నాకు ఒక్కడికి బోడే ప్రసాద్కి వచ్చేసరికి వేలంపాట అనేది బయటికి వస్తుందా? మీ ఒక్కడి గురించి కాదు నేను అందుకే అన్నాను, ఉమ్మడి
కృష్ణా జిల్లాలో సీట్లు వేలం పాటకి అదే పెట్టి పనిచేశారట అని. ఎంతమందికి సీట్లు ఇచ్చినప్పుడు వేలంపాట అని ఎవరంటున్నారు? ఈరోజు వైసీపీలో తలా 25 కోట్లో 30 కోట్లో వాళ్ళు పంపించారు, కానీ ఎక్కడ టీడీపీలో డబ్బు గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు నేనేదైతే ఎవరైతే పేర్లు చెప్పానో వాళ్ళందరికీ డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళేనా అని అడుగుతున్నా. మరి సీట్లు ఎలా వచ్చినాయి అని అడుగుతున్నా. నాకు అంతే, అలాగే వచ్చింది. వాళ్ళందరికీ ఎలా ఇచ్చారో నాకు అలాగే ఇచ్చారు. సరే, మీరు జాప్యం జరిగింది అనుకోవచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ రీథింక్ చేశారనుకోవచ్చు, పేరు ఏదైనా పెట్టొచ్చు. కానీ పెనమలూరు సీట్ బోడే ప్రసాద్కి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, రానివ్వకూడదు అని చెప్పి మీ సొంత పార్టీ నేతలే కుట్రలు ఎన్నో చేశారు అనేటువంటిది నాకు ఇన్ఫర్మేషన్. మీకుందా? వాస్తవం. ఎందుకనంటే నేను చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఫండ్స్ కావాలి, లేకపోతే పలానా రోగి సీరియస్గా ఉన్నది, డబ్బులు సీఎంఆర్ఎఫ్ ఇవ్వండి, ఇలా 2-3 సార్లు 10 సార్లు మాట్లాడి ఉంటాను. కానీ నా నియోజకవర్గం డెవలప్మెంట్కి ఫండ్ కోసం కానీ, లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ ఒక్కసారి కూడా నా నియోజకవర్గం గురించి కానీ నా గురించి కానీ ఏ రోజు కూడా నేను మాట్లాడను. చాలాసార్లు కలిశాను, కానీ అందరినీ తోసుకొని ముందుకెళ్ళను. దూరంగా నుంచోనైనా నమస్కారం చేసి బయటకు వస్తాను తప్పితే నేను చేసిన పని అది తప్పు కూడా. ఎందుకు అనంటే నా మీద శత్రువులు ఉంటారని నేను ఏ రోజు ఆలోచించాల. నా ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి? బోడే ప్రసాద్ని పక్కన పెట్టి వాళ్ళు ఈ సీట్లో కూర్చోవాలనే ప్రయత్నంలో బోడే ప్రసాద్ని తప్పించాలి అని అంటే నా మీద ఏదో ఒక విష ప్రచారం చేయాలి. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాడరా, వాడితో జాగ్రత్త అనేటువంటిది రాజకీయాల్లో ఒక నానుడి. కానీ నాకు తెలిసినటువంటి మీరు అంటిముట్టనట్టుగానే ఉంటారు, చొరవ తీసుకొని ముందుకు వెళ్ళరు. ఇలాంటి ప్రమాదకారి కానప్పుడు మిమ్మల్ని సైడ్ చేయాల్సిన అవసరం, మిమ్మల్ని పక్కన పెట్టించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, ఎందుకుంటుంది? ఈ స్థానం కోసం రకరకాల ప్రయత్నాలు చేసుకుంటారు. నేను అది కూడా తప్పుగా భావించట్లా. కానీ నాయకులు బోడే ప్రసాద్ అలాంటి వాడా కాదా అనేది ఆయన ఆలోచన చేయాలి. పక్కన వాడు ఏదైనా చెప్తాడు, బోడే ప్రసాద్ సన్నాసి అంటాడు, ప్రజల్లో లేడు అంటాడు, తిరగలేదు అంటాడు, లేకపోతే ఇంకా ఏదైనా ఇంకా చాలా రీజన్స్ ఆయనకి మనసులో బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, అహంకారి, పలకరీడు, నవ్వడు, ఇలాంటివన్నీ చెప్పి ఆయన మైండ్ చెడగొట్టేస్తారు. నేననేది పబ్లిక్లో ప్రజల్లో బోడే ప్రసాద్ ఎలా ఉన్నాడు, బోడే ప్రసాద్ ఏంటి అనేది ఫైనల్గా అదే గెలిచింది కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో బోడే ప్రసాదే ఉన్నాడు అని చెప్పేసి ఫైనల్గా నాకే సీట్ ఇచ్చారు కదా. నేననేది అదే, నా కష్టం. నేను ఒకసారి లోకేష్ గారికి 2012లో ఇక్కడ స్థానం కల్పించండి అని హెరిటేజ్లో ఆయన డైరెక్టర్గా వర్క్ చేస్తా ఉన్నా, యూనిఫామ్ వేసుకొని పని చేస్తా ఉన్నాను. నేను అపాయింట్మెంట్ అడిగి వెళ్ళాను. బోడే ప్రసాద్ నా దగ్గర రామాకు, నువ్వు పెనమలూరు నియోజకవర్గంలోకి వెళ్ళి పని చేసుకో, ప్రజల్లో ఎవరుంటే వాళ్ళకే సీట్ ఇస్తానని చెప్పారు. ఓకే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే చేస్తున్నా. నాయకులకి గౌరవం ఇవ్వాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలు కోరుకోవాలి, ప్రజల నుంచి ఎన్నిక కావాలి. అదే నా యొక్క ఆలోచన తప్పితే రెండోది లేదు. ఈ మధ్యకాలంలో మీరు ఇచ్చినటువంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ని వరుసగా ఒక్కొక్కటి చూస్తే ఫస్ట్లో ఉండాల్సిన స్టేట్మెంట్ కమ్మ కులంలో పుట్టి తప్పు చేశానేమో అని. అసలు టీడీపీ అంటేనే కమ్మ వాళ్ళ పార్టీ, కమ్మలు మొత్తం అంతా కూడా టీడీపీలోనే ఉంటారు అని చాలామంది బయట చెప్పుకుంటారు, రాజకీయాలు చెప్పుకున్నప్పుడు అసలు కమ్మ కులంలో పుట్టినందుకు మీకెట్లా అన్యాయం జరుగుతుంది? అంటే 2019లో ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు కుల ప్రభావం ఎక్కువ చూపించారు. ఓకే, ఆ ఎలక్షన్ అయిన వెంటనే నేను కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా ఇలాగే అన్నాను, నేను కమ్మ కులం కాకుండా ఉంటే బహుశా నన్ను ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు పూజ చేసేవాళ్ళేమో, విష ప్రచారాలు చేస్తారు కమ్మ 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 అని. నేను అనేది అదే, నా కులం ఏంటి? ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినా పని చేస్తాను, ప్రతి ఒక్కరిని. కొంతమంది అంటారు నువ్వు కమ్మ వాళ్ళని దూరం చేసుకున్నావు అని, కొంతమంది అంటారు. రకరకాలుగా ఏ పాయింట్ నెగిటివ్ పాయింట్ దొరికితే అది ప్రచారం చేయటం మామూలే. నేను ఎంతమందికి ఆర్థికంగా ఎస్సీలు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, లేకపోతే కులం ఏంటో తెలియని వాళ్ళు అవ్వచ్చు, ఎవరు వచ్చినా ఆర్థిక సహాయం చేస్తున్నాం, దగ్గరికి తీసుకుంటా ఉన్నాం. హాస్పిటల్స్లో జాయిన్ అయితే వాళ్ళు కట్టకపోతే బిల్లులు మేము కట్టుకుంటా ఉన్నాం. కులంతో సమానం, కులంతో పనే ఉంది. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి వీడికి కమ్మ కులం, వీడికి ఓటేయకూడదు,
లేకపోతే వీడికి సీట్ ఇవ్వకూడదు అనేది టాపిక్ వస్తుంది. కాబట్టి బహుశా నేను కమ్మ కులంలో పుట్టకుండా ఉంటే ఇంకా పెద్ద నాయకుడిగా ఎదిగేవాడినేమో అని ఆలోచనతో నేను అన్నాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఇంతకుముందు రాజకీయ పార్టీలుగా గ్రూపులుగా ఉన్న ప్రజలు మొత్తం కులాలుగా విడిపోయారు అనేటువంటిది మీ టీడీపీ వాళ్ళు చేసినటువంటి ప్రధాన విమర్శ. దీన్ని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. ఎందుకు అనంటే అలా విష ప్రచారాలు, ఆయన విష ప్రచారం తెలుగుదేశం పార్టీ మీద పుట్టించాడు. ఇప్పుడు లాస్ట్లో ఎన్నికల ముందు ఇంతమంది కమ్మ కులస్తులు ఈ పార్టీలో ఉన్నారు, ఏది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, నిజంగా అంతమంది లేరు అసలు ఆ రోజున. దాన్ని పార్టీ తిప్పుకోవట్లేకపోయింది. ప్రజలు నమ్మారు. ఎలక్షన్స్ అయిపోయినాక నేను ప్రజల్లోకి వెళ్తా ఉంటే కొంతమంది నిజంగా నాతో మాట్లాడారు. ఆ మాటలు ఏది అమరావతిలో కమ్మోళ్ళేనంట ఫ్యాన్, భూములన్నీ కమ్మోరి అనంట, కొనుక్కున్నారంట, కొనుక్కున్నాక అమరావతిని ప్రకటించారంట. మా ఊర్లోనే ఒక చదువుకున్న వ్యక్తి, అంటే పార్టీ మీద వాళ్ళ పార్టీ మీద అభిమానంతో అన్నాడో లేకపోతే వేరే రకంగా అన్నాడో అయితే తెలియదు. కానీ ఇలాంటి విమర్శలకి నిజంగా అది సెంటర్ పాయింట్ అయింది కదా. అట్లాగే కాపుల్ని రెచ్చగొడతాం ఏదో ఒక విధంగా, ముద్రగడ పద్మనాభం గారిని తీసుకురావటం, బయటికి అల్లరి చేపించటం, అలాగే ఇంకో కులంలో ఇంకో రకంగా అన్ని రకాలుగా కూడా కులాలుగా విడగొట్టి, అది వాళ్ళు నడిపిస్తున్న ఏదైతే ఐపాక్ టీం ఉందో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా అవన్నీ కూడా చేసుకొచ్చి ఆ రోజున లబ్ధి పొందారు. 2019లో మీరు ఓడిపోయిన తర్వాత బుల్లెట్ వేసుకొని కొన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు తిరుగుతూ ఓటేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పారు, ఓడిపోయినటువంటి వాళ్ళకి కొంతమందికి సారీ చెప్పారు. ఏంటిది ఎలక్షన్ స్టంటా, పబ్లిసిటీ స్టంటా, ఏంటా లాజిక్ ఏంటి అసలు? ఎలా అనుకుంటారు? ఎలక్షన్ స్టంట్ ఏంటి? ఇంకా 5 సంవత్సరాల తర్వాత కదా. ఫస్ట్ డే నేను వెళ్ళింది, అవును, నైట్ 12 అయింది నేను పడుకునేసరికి. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకనంటే నేను చేయలే, ఏం తప్పు చేయలే. ఇప్పుడు తప్పు చేయని వాడికే బాధ ఉంటుంది. నేను డెవలప్మెంటో లేకపోతే పబ్లిక్కి దగ్గరగా లేకపోవడం వలన లేకపోతే ఇంకో దాని వలన నన్ను ఓడిస్తే, నేను లేకపోతే అవినీతి పరుడు అయ్యండి అవినీతిగా డబ్బులు సంపాదిస్తాను నన్ను ఓడిస్తే నాకు బాధ ఉండేది కాదు. నాకు ఎందుకో మార్నింగ్ లేవగానే నేను ఆ ఎలక్షన్ ముందు నుంచి స్లీపింగ్ ట్యాబ్లెట్ వాడతాను. రాత్రి 12కి స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసినా ఎర్లీ మార్నింగ్ 4కి 5కి మెలకు వచ్చేసింది. వెంటనే బుల్లెట్ తీసుకుని నేను ఒక్కడనే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నాలో ఉన్న నిజాయితీని ఏ విధంగా చెప్పుకోవాలో ఆ బాధలో ఓటేసిన వాళ్ళకి థ్యాంక్స్, ఓటు వేయకపోయినా నాలో ఏమైనా తప్పు చేసి నేను తెలియక తప్పు చేశానని మీరు భావిస్తే నన్ను క్షమించండి అమ్మా అని తప్పు అని అడగటంలో రాజకీయం ఏముంటుంది? ఆ బాధలో నేను అడిగాను. ఆ బాధలో చాలా నేను అలా కంటిన్యూగా 4-5 రోజులు ప్రజల్లో తిరగటం వలన వీడికి పిచ్చి పట్టింది అన్నారు. అవును, పిచ్చి ఎక్కింది అన్నారు. మాకు దగ్గరగా ఉండే మనిషి ఒక జెడ్పీటీసీ ఎక్స్ జెడ్పీటీసీ దగ్గరికి వచ్చి నీకు పిచ్చి పట్టింది అనుకుంటా నువ్వు ఆపోయా అన్నాడు. నేను ఎందుకు ఆపాలన్నాను? పిచ్చి ఎందుకు? ప్రజల్లో గెలిస్తే ఒక రకంగా ఓడితే ఒక రకంగా ఉండాలని నేనైతే అనుకోవట్లా. అందుకునే ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఒక పట్టుదలతో ఓడిన చోటే భారీ మెజార్టీతో గెలవాలనే కసితో పనిచేశాను ప్రతిరోజు కూడా. ఎందుకు 2019లో మిమ్మల్ని ఓడించాము, ఎందుకు మిమ్మల్ని గెలిపించుకోలేకపోయాము అనేటువంటి పశ్చాత్తాపన భావనలో పెనమలూరు ఓటర్లు ఉన్నారా ఇప్పుడు? డెఫినెట్గా ఉన్నారు. నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు చెప్పారు, ఒక్కసారి అవకాశం అనడంతో చూసాం, ఇక అట్లాంటిది లేదు. అంటే మిగిలిన చోట్ల ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మిమ్మల్ని వదులుకోవటం అనేది చాలా తప్పు చేశాము అనేది ప్రజలు డైరెక్ట్గా నాతో చెప్తా ఉన్నారు. ఎందుకు అనంటే ఆ రోజు కూడా ఈ రోజు మీరు ఏదైతే ఓడిపోయిన తర్వాత బుల్లెట్ వేసుకొని లేదే హైలైట్ అయింది. కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనిచేసిన ఇష్యూ ఎవరికి తెలియదు. ఆ 5 సంవత్సరాలు సైకిల్ వేసుకునో నడిచో ఎవరూ లేకుండా కాలువ కట్ల పైనో లేకపోతే ఇళ్ల దగ్గరకు వెళ్ళి
ఒక గంట టైం దొరికితే ఎందుకు మనం ఈ గంట ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవటం, ప్రజల్లోకి వెళ్తే ప్రజల సమస్యలు తెలుస్తాయి కదా అని చెప్పి వెళ్ళింది. ఎందుకు అని అంటే మీరు సోషల్ మీడియా అవ్వచ్చు, మీ మీడియా అవ్వచ్చు, దేంట్లో హైలైట్ డిఫరెంట్గా ఒకటి ఉంటేనే అది హైలైట్ అవుతుంది. నేను నిత్యం ప్రజల్లో ఉన్నది హైలైట్ అవ్వదు కదా, అది డిఫరెంట్గా లేదు కాబట్టి నేను ఆ 5 సంవత్సరాలు కూడా అదే విధంగా తిరిగాను. రేపు గెలిచి భారీ మెజార్టీతో గెలిచిన నెక్స్ట్ డే మార్నింగే నేను ప్రజల్లో ఉంటాను. మీ మీద ఉన్నటువంటి అభియోగాలు, ఆరోపణలు అన్నీ ఒక ఎత్తు, కాల్ మనీ అలాగే సెక్స్ రాకెట్ నడిపారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు ఒక ఎత్తు. సరే, నిజ నిజాలు అనేటువంటి ప్రజలకు తెలుస్తూ లేదంటే పైన ఉన్నటువంటి ఆ దేవుడికి తెలుస్తుంది. కానీ 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ పోటీ చేయకూడదు, పోటీ చేయనివ్వకూడదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో మీ మీద ఒక పద్ధతి ప్రకారంగా కాల్మనీ, సెక్స్ రాకెట్ అంటూ వివిధ రకాల ఆరోపణలు సొంత పార్టీ వాళ్ళే బాగా చేశారు అనేటువంటిది నాకున్న ఇన్ఫో. ఇస్ ఇట్ రైట్? 100% కరెక్ట్. దాన్ని ప్రతిపక్షం వాడుకున్నారు. ఓకే, ఒప్పందించింది మాత్రం మీ పార్టీ వాళ్ళే. డెఫినెట్గా నాకు 2-3 ఎవరైతే ఫోటోలు నా ఫేస్బుక్లో, నిజంగా మేము ఆ రోజు ఎమ్మెల్యే గుండి వెంటనే నాకు అలాంటి అపవాదులు నా మీద నట్టినప్పుడు ఆవేశంలో ఎక్కువ నేను మాట్లాడలేకపోయాను. నిజంగా నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. నాకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒక ఫోటో నా ఫ్యామిలీతో ఫోటో ఎక్కడంటే మలేషియాలో న్యూ క్యాపిటల్, నయా క్యాపిటల్ పేరు అది గుర్తురావట్లేదు, న్యూ క్యాపిటల్ ఉంది అక్కడ. ఆ పార్లమెంట్ ముందు ఫోటో దిగింది అది. మా వైఫ్ ఫేస్ బ్లర్ చేసి ఆ ఫోటో చూపించి బ్యాంకాక్ లో ఉన్నాడని చెప్పి ఫోటో చూపించాడు. ఆ రోజు నేను కొత్తలో ఉండటం, నేను మాట్లాడలేకపోవటం, అవన్నీ కూడా కొన్ని మా మిస్టేక్లు ఉన్నాయి. ప్లస్ గవర్నమెంట్ లో ఉన్న సెవాంగ్ అసమర్థత వలన, గౌతమ్ సవాంగ్ అతను ఒక అసమర్థుడు. ప్రభుత్వంలో ఉండి ఆ రోజు ఆ విధంగా ప్రభుత్వాన్ని అల్లరి చేయటంలో అతను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఇంకొకరితో సంబంధాలు ఉన్నాయా నేనైతే మాట్లాడినా, కానీ ఆ రోజు అతను ఫెయిల్యూర్ వల్లనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అల్లరైందని నేనైతే అనుకుంటా ఉన్నా. సరే, కోర్టులు కొట్టేసి ఉండొచ్చు, నిజాలు బయటికి రాకుండా ఉండొచ్చు, సాక్ష్యాధారాన్ని మాయం చేసి ఉండొచ్చు, లేకపోతే సాక్ష్యాధారాలు దొరికే ఉండొచ్చు, మీరు దోషి కావచ్చు లేకపోతే నిర్దోషి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదన్నా కావచ్చు. బోడే ప్రసాద్ గారు, కోటాను కోట్ల మంది చూసేటువంటి ఈ ఇంటర్వ్యూ సాక్షిగా, మనస్సాక్షిగా చెప్పండి, కాల్ మనీ రాకెట్లపై కానీ సెక్స్ రాకెట్లలో కానీ మీకు ఎలాంటి సంబంధం లేదా? నేను సంబంధం లేదని చెప్తున్నా. ఓకే, కానీ ప్రజలకు తెలుసు కదా, మీడియాలో చెప్తున్నా. ఇక్కడ ఉన్న స్థానికుల ప్రజల్లో లక్షలాది మంది ఇక్కడ ఉన్నారు. ఒక్కరితో ఒకరితో మాట్లాడించండి, లేదు బోడే ప్రసాద్కి సంబంధాలు ఉన్నాయి అని ఈ ప్రభుత్వం భావిస్తే, గౌతమ్ సవాంగ్ డిఐజీగా 4.5 సంవత్సరాలు పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా మీద పదే పదే మాట్లాడిన ఆ రోజా కేసు బయటికి తీసి, నా మీద కేసు బయటికి తీసి సాక్ష్యాధారాలు మిస్ చేసేది. ఈ ప్రభుత్వంలో సాక్ష్యాధారాలు ఎలా మిస్ అవుతాయి? మీరు కేసు బయటికి తీసి నిజంగా బోడే ప్రసాద్కి సంబంధాలు ఉన్నాయా లేవా అని ఎంక్వైరీ చేయలేని అసమర్థుడు నువ్వు. పిచ్చి కేసులు పెట్టి అందరినీ లోపలేస్తున్నావే. ఎవరో రేషన్ డీలర్ని అర్ధరాత్రి సమయంలో చెక్కింగ్కి వెళ్తే మేము వెళ్ళి ధర్నా మేము కాదు, నేను కూడా లేను, మా కార్యకర్తలు వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే మమ్మల్ని మీద కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 307 కేసు పెట్టి మమ్మల్ని వేధించావే. నువ్వు అధికారంలో ఉన్న వ్యక్తివి, నిజంగా ఇంత పెద్ద ఆరోపణలు ప్రభుత్వం పైన చేసిన వ్యక్తివి, ప్రభుత్వం పైన చేసిన ముఖ్యమంత్రివి. ఇప్పుడు మరి ఇవన్నీ బయటికి ఎందుకు తీలా? రాజకీయ ఎత్తుగడలు, రాజకీయంగా ఎదుటి వ్యక్తిని ఏ విధంగా బదనాం చేసి లబ్ధి పొందాలనే దానిలో బోడే ప్రసాద్ నా స్నేహితుడు. నిజంగా అతను కూడా ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. ఏదో గుర్రపు నాడా దొరికింది, గుర్రాన్ని కొనాలి, ఆ విధంగా ఆ రోజున వాళ్ళు కేసుని పుట్టించి ప్రభుత్వాన్ని బదనాం చేశారు తప్పితే ఆ కేసులో ఉన్న వ్యక్తుల్లో ఒక్కరికి
కాల్మనీ సెక్స్ రాకెట్ మీద సంబంధాలు ఉన్నాయని అయితే నేనైతే అనుకోవట్లా. నా స్నేహితుడు కూడా ఆ పక్కన ఉన్న స్నేహితుడితో సంబంధాలు ఉండటం వలన వీళ్ళందరినీ ఇరికిచ్చి ఈరోజు మమ్మల్ని కూడా అల్లరి చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సునామీ సృష్టించింది కాల్మనీ, అలాగే సెక్స్ రాకెట్ ఉదంతం అంతా కూడా. దీంట్లో ఏమాత్రం ఎక్కడైనా కూడా ఇరుక్కుంటారేమో అన్న ఉద్దేశంతో మిమ్మల్ని, మీ స్నేహితుడు వెనిగళ్ల శ్రీకాంత్ని, అలాగే చెన్నుపాటి శ్రీనివాసరావుని ఇరికించింది మాజీ టీడీపీ నేత, ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి కేసినేని నాని అనేటువంటిది అంతటా మాట్లాడుతున్న టాక్. ఇస్ ఇట్ రైట్? బహుశా అయి ఉండొచ్చు. ఆ రోజు ఎవరో వెళ్తే వాళ్ళకి న్యాయం చేయాలని సిపి దగ్గరికి వెళ్ళి ఇదేంటో చూడండి అని చెప్తే ఆ సిపి ఎక్స్ట్రాలు చేసి వాళ్ళ మీద కేసు కండు, కానీ కావాలనేది అయితే చేసి ఉంటారని నేనైతే అనుకోలేదు. సో ఎట్టకేలకు టికెట్ దక్కించుకున్నారు పెనమలూరు నుంచి. కుటుంబం మొత్తం అంతా సెంటిమెంట్ ఎపిసోడ్ నడిపించినప్పటికీ, కన్నీళ్లతో ఆయింట్మెంట్ రాసినప్పటికీ, నేను అత్యంత నిజాయితీ పరుడు అని బోడే ప్రసాద్ ఎన్నో మీడియాల ముందు వాపోయినప్పటికీ, రేపు రాబోయే ఎన్నికల్లో ఓడించి తీరుతాను అని జోగి రమేష్ అంటున్నారు. నేను ఆయింట్మెంట్తో కన్నీళ్లు రప్పించడం, నేను సినిమా నటుడిని కాదు. నిజంగా నేను రాజకీయాల్లో నటించాలి అనుకుంటే వాడికిలాగా అక్కాయి, బాబాయ్, తమ్ముడు, చెల్లి అని బొగ్గలు పిసుకడం, చేతులు పట్టుకోవడం నేను ఏ రోజు చేయలే. నాలో నటన లేదు, నాలో నిజాయితీ ఉంది, నాలో నిర్మోహమాటంగా మాట్లాడే మాటలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో వందలాది మందిని అడిగినా, ఎవరైనా అడిగినా చెబుతారు. నిజంగా నాకు నటించడం వస్తే రాజకీయాలను ఇంకా అద్భుతంగా నడిపించగలిగే శక్తి నా దగ్గర ఉండింది. కానీ నేను ఎవరిని అడిగినా సరే నటించమని చెప్తే ఈరోజు నటిస్తా, రేపు ప్రజలు నన్ను తిడతారని చెప్పి మాట్లాడతాను. కానీ నిజంగా నా గుండెల్లో బాధ ఉంది కాబట్టి ఆ రోజు నా కుటుంబం అంతా బాధపడ్డాను తప్పితే, ఆయింట్మెంట్ రాసుకుంటే బాధ కన్నీళ్ళు వస్తుందో ఏదనుకుంటే ఈరోజు ఇంత ఉద్వేగం నియోజకవర్గంలో రాదు. కేవలం కన్నీళ్ళ వల్లనే ఉద్వేగం వస్తుంది అనుకుంటే కన్నీళ్లు చాలు, డబ్బులు అవసరం లేదు, ప్రజల్లో పనిచేయ అవసరం లేదు. ఆ కన్నీళ్లతోనే గెలుచుకోవచ్చు కదా. అధికారాన్ని ఎంత వినియోగించుకుంటారో వినియోగించుకోండి, ఎంత చెలరేగిపోతారో చెలరేగిపోండి, ఎంత భయభ్రాంతులకు గురి చేస్తారో గురి చేసుకోండి. రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచేది నేనే, పెనమలూరు గడ్డ మీద ఎగిరేది టీడీపీ జెండానే అని గర్జించారు మీరు. 100%. ఎందుకనంటే డబ్బు మదంతో వచ్చాడు ఈ రోజున. డబ్బు మదంతో వచ్చి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నాడు. అధికార మదంతో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆ మంత్రి కింద పనిచేసిన అధికారులు ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా ఆ అధికారులే మళ్ళీ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కనీసం కంప్లైంట్ 2 సార్లు పెట్టాం, ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు లేవు. ప్రజల్లో నుంచి రావాలి కానీ వీళ్ళేదో వచ్చి డబ్బులు విసిరేస్తే గెలుస్తారు అనుకుంటే ఏ వ్యక్తి అయినా, నేను కాకపోవచ్చు, జోగి రమేష్ కాకపోవచ్చు, ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనుకునే వ్యక్తి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ఆఖరి నెల రోజుల్లో డబ్బులు ఖర్చు పెడితే ఎవడైనా ఎమ్మెల్యే కావచ్చు. ప్రజలు అది హర్షించరు. ప్రజలకి ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు. ప్రజలు నిత్యం ఎవరికి సేవ చేస్తూ ఉన్నారు, అవసరాలు తీర్చుకుంటా ఉన్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఓడాడా, గెలిచాడా, గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉన్నాడా అనేది ఆలోచిస్తారు. నాదే ఉదాహరణ. నేను 2001లో సర్పంచ్గా గెలవాలని కొత్తగా ఇక్కడికి వస్తే చాలా డబ్బులు ఖర్చు పెట్టా. నా మీద గెలిచిన వ్యక్తి చాలా కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాడు, భారీ మెజార్టీతో గెలిచాడు. మొన్న తెలంగాణలో టిఆర్ఎస్, బిఆర్ఎస్ 100 కోట్లు ఖర్చు పెట్టారు. కాంగ్రెస్ కొన్ని చోట్ల వాళ్ళ సాయశక్తిలో ఉన్నదంటే కొంతమంది ఖర్చు పెట్టారు, కొంతమంది వాళ్ళు 5,000, 4,000 ఇస్తే వీళ్ళు 1,000 రూపాయలు 500 ఇచ్చి, అది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఎగ్జాక్ట్లీ, అవును, గెలిచింది. ఈరోజు ఇక్కడ జోగి రమేష్ ఆటలు సాగవు. అతను పెడల్లో అయితే నిజంగా పేదవాడని కూడా చూడకుండా జలగలాగా రక్తం పీల్చేశాడు. ఓకే, రైతు చేలో మట్టి తీసుకొని బయటికి వెళ్ళాలంటే కప్పం కట్టాలి. ఎవరైనా కాంట్రవర్సీ ల్యాండ్స్ దొరికితే ఆక్రమించుకుంటాడు. ఇసుక దందా, మట్టి దందా,
మైలవరంలో ఈ రోజుకి కూడా బూడిద చెరువులో అతను ఒక లోడింగ్ పాయింట్ నడుపుతా ఉన్నాడు. నాకు తెలిసి మా నియోజకవర్గంలో అతను ఎంటర్ అయిన మొదటి రోజునే ప్రొక్లైనర్లు క్వారీ పాయింట్ పెడితే నేను 10 రోజులకు 20 రోజులకు ఎవరో చెప్తే నేను అడ్డుకుంటే ఈ రోజు ఆగిపోయింది. పెడల్లో స్టిల్ ఈ రోజు వరకు ఇసుక దందా నడుస్తుంది, మట్టి దందా నడుస్తుంది. ఇతని స్థాయి ఏంటి? నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, నేను లాగులు వేసుకొని ఈ ఇబ్రహీంపట్నంలో ఒక గుమస్తాగా పనిచేసిన వ్యక్తి, పలగాని వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర, అలాంటి వ్యక్తి ఏం బిజినెస్ చేశాడని ఈరోజు 100 కోట్లు అతని దగ్గర ఉన్నాయి. నా చరిత్ర ఏంటి? మా తండ్రి, మేము పెళ్లిళ్ళు కాకముందు 25 ఎకరాల భూమి ఉంది మాకు ఇక్కడ. పోరింగ్లో 25 ఎకరాలంటే సుమారుగా 300 కోట్ల రూపాయల ఆస్తి. ఈ రోజు మా ఆస్తి ఏంటి? 2.5 ఎకరాలు నాది. అంటే రాజకీయాల్లో వచ్చిన తర్వాత నేనేమన్నా డబ్బులు నిజంగానే కాలుమని 6 రాకెట్ చేస్తే ఆస్తి పెరగాల. రాజకీయాల్లో ఉండి స్వచ్ఛందంగా నిజాయితీగా నిక్కచ్చిగా ఉండబట్టే ఆస్తులు పోగొట్టుకొని ఈ రోజుకి కూడా రాజకీయాలు చేయగలుగుతా ఉన్నాం. మీ పేరుతో లేకపోవచ్చు ఆస్తులు, మీ పేరు మీద కాకుండా బినామీల పేరు మీద ఉండొచ్చుగా. బినామీల పేరుతో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సంపాదించుకుంటే నేను బిల్డర్ని, ఇన్కమ్ సోర్స్ నేను బిల్డప్ చేసుకుని నా పేరుతోనే పెట్టుకుంటాను కదా. అంత భయపడి బినామీల పేర్లతో ఆస్తులు ఉంటే ఇది దాగేది కాదు కదా. ఎక్కడన్నా దాగుతుందా? మీరేమో ఇప్పుడు ప్రజెంట్ నా ఆస్తి 2.5 ఎకరాలే అంటున్నారు, కానీ బయట మాత్రం మీరు చెప్పుకున్నట్లుగానే సెటిల్మెంట్ చేయటంలో మీరు డాన్ అట, పంచాయతీలు చేయటంలో దిట్ట, బిల్డర్లను బెదిరించి ఖాళీ ల్యాండ్లు కబ్జా చేయటము, ప్లాట్లు బలవంతంగా రాపించుకోవటంలో అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనేటువంటిది మీకున్నటువంటి పేరు. ఇష్యూ ఎక్కడైనా చూపించమనండి. పంచాయతీలు చేయటంలో అంటే 3 పిల్లల పంచాయతీలు చేయటంలో మాత్రం 2-3 ఇష్యూలు వస్తాయి. ఒక్కొక్కసారి నాకు ఆ తల ఇద్దరు వినకపోతే మా అనుమోల్ ప్రభాకర్ గారు అని ఉంటారు, ఆయనకు అప్పు చెప్తాను, ఇదేదో చూడు ఇద్దరిని కలిపితే కలుపు, లేకపోతే డైవర్స్ ఇప్పించేసుకో అని చెప్పేసి మాట్లాడతాను. ఏ ఒక్క పంచాయతీలో కానీ, ఏ ఒక్క 3 పిల్లల పంచాయతీలో కానీ, లేకపోతే మీరు ఆరోపించిన ఏ ఇష్యూలు అయినా కానీ ఏ ఒక్కరినైనా తీసుకొచ్చి బోడే ప్రసాద్ ఇట్లా చేశాడు అని చెప్పమనండి. రాజకీయాల నుంచి ఈ క్షణం విరమించుకుంటాను. అలా ఎవరు భవిష్యత్తులో ముందుకు రాకుండా, భవిష్యత్తులో మీ మీద ఆరోపించకుండా అప్పుడే చాలా భయపెట్టి ఆ విధంగా కూల్ చేశారు. ఎవరిని ఈ రోజు ఈ జనరేషన్ లో ఒక వ్యక్తి ఒకరిని భయపెట్టే పరిస్థితి ఉందా? ఉండదా? ఏమో నాకైతే తెలిసి నేను అనుకోవట్లా. నేనేమి నన్ను చూసి భయపడే వాళ్ళు ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. నా మొహం మీదే మాట్లాడతారు. నేను ఏదైనా తప్పు చేస్తే నేనైతే 100కి 100% మీరు మాట్లాడేది మరి కావాలని మాట్లాడారా లేకపోతే ఆరోపణల నుండి మాట్లాడారా నాకైతే తెలియదు. కానీ అలాంటి ఆరోపణలు అయితే నా మీద అయితే ఒక్కటంటే ఒకటి కూడా లేదు. నేను ఏదో సాదాసీదాగా వచ్చి మీతో కూర్చోలేదు. మీతో ఇంటర్వ్యూ చేసేబోయే ముందు చాలా మందితో మాట్లాడాను, మీ గురించి స్టడీ చేశాను. మీ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన వాటిలో కొన్నింటిని మీరు ఒప్పుకున్నారు కూడా. ఎక్కడ ఎప్పుడు? అంటే ఆరోపణలే కాదు, మీ వెనక జరిగినటువంటి కుట్రలు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు. లేదు అసలు ఆరోపణలు అనేది లేదు. రైట్, సరే. మీకు ఎట్టి పరిస్థితుల్లో పెనమలూరులో గెలుస్తాను అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉంది. అది మీకు ప్రజాబలం కావచ్చు, మీకున్నటువంటి ఆదరణ కావచ్చు. ఇదంతా పైకే కూటమి మొత్తం లుకలుకలు ఉన్నాయి. జనసేన ఓటు టీడీపీకి టర్న్అవుట్ అవ్వదు, టీడీపీ ఓటు జనసేనకి టర్న్అవుట్ అవ్వదు. ఈ రెండింటి మధ్య బీజేపీకి చిచ్చు పెట్టింది అనేటువంటి ఒక విమర్శ అయితే ఉంది, కొన్ని చోట్ల ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పెనమలూరులో ఒకవేళ కనుక మీరు ఓడిపోతే అది మీ తప్పిదమవుతుందా, కూటమి తప్పిదమవుతుందా? అసలు ఓడిపోను, ఇంకా వేరే ఆన్సర్ లేదు. అసలు ఓడిపోను. ఇక్కడ కాన్ఫిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్రజలు నా మీద ఉన్న నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు చూపించిన విశ్వాసం అవ్వచ్చు. నేనైతే ఇక్కడ ఓడిపోయేది లేదు. నేను ఒకటి అడుగుతున్నా, ఒకవేళ అలాంటిదే జరిగినా నేను మళ్ళీ రాజకీయాల్లో ఉంటా. నేను జోగి రమేష్ని అడుగుతున్నా, నువ్వు ఓడిపోతావు, నువ్వు ఇక్కడ ఉంటావా అని అడుగుతున్నా. దానికి ఆన్సర్ చేయమన్నాడు. ఓకే, మళ్ళీ పెడనే వెళ్ళిపోతారా? ఆల్రెడీ నేను ఓడిపోయినా, ప్రజల మధ్య ఉన్నా, ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశా. ఎవరు చనిపోయినా, ఎవరు సంతోషంగా వాళ్ళు ఒక వాళ్ళ ఇంట్లో ఆనందాన్ని పంచుకోవటం కానీ, బాధను పంచుకోవటం కానీ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు
చేశాం. నువ్వు పెడని వెళ్తాడో లేకపోతే ఇక ప్యాకప్ అంటాడో అది అతను చెప్పాలా. మీరు చెప్పిన దాని ప్రకారము మీ కాన్ఫిడెన్స్ నిజమే అయితే రానున్న ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి తర్వాత మళ్ళీ నేను వచ్చి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో మాట్లాడతాను. ఒకవేళ మాట్లాడతారు, రైట్, ఒకవేళ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మళ్ళీ కూర్చొని పోస్ట్ కాన్ఫిడెన్స్ 2019లో ఉంది నాకు, ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, కుట్రలలోనో లేకపోతే ఎదురు దెబ్బలోనో రాటుతేలి ఉంటారు. మీకు అనుకున్నట్లుగానే అంత మంచి జరగాలని కోరుకుందాం. ఆ ప్రజల యొక్క అభిష్టం నెరవేరాలని కోరుకుందాం. మళ్ళీ కూర్చుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.